వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంని వింటున్న భక్తులైన మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈ ఎపిసోడ్లో 9వ భాగంలోకి ప్రవేశిస్తూ 32వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. మహాభక్తులు మహాపండితులు అయినటువంటి కేరళ వాస్తవ్యులు నంబూరి బాలభట్టర్ గారు రాసినటువంటి శ్రీరామకృష్ణ కర్ణామృతం మనము చెప్పుకుంటూ వస్తున్నాము. ఆత్మీయులారా, ఈ శ్లోకంలో గురుదేవుల యొక్క అతి నిరాడంబరమైనటువంటి అహంకారరహితమైన స్థితిని, సాధారణ స్థితిలో ఉంటూ అసాధారణమైనటువంటి సిద్ధిని పొందిన ఆ వైనాన్ని చెప్తున్నారు. న జ్ఞానముద్రా న జటా న మాలా న బ్రహ్మసూత్రం న గురుత్వనాట్యం సాధారణత్వేన హి రామకృష్ణ సిద్ధేష్వసాధారణతాం ప్రపేదే. సాధారణత్వేన హి రామకృష్ణ సిద్ధేష్వసాధారణతాం ప్రపేదే. ఈ శ్లోకానికి భావం, జ్ఞానముద్ర, జటా కలాపాలు, మెడలో రుద్రాక్షమాలలు లేవు. ఎవరికి? రామకృష్ణుల వారికి. బ్రహ్మసూత్రము లేదు. గురుభావాన్ని ప్రదర్శించరు. నేను ఇంతటి పారవస్య భావాల్ని, సిద్ధుల్ని, స్థితుల్ని పొందాను, ఒక గొప్ప గురువుని నేను అనేటువంటి భావాన్ని ఏ రోజు ప్రదర్శించరు ఆయన. అతి సాధారణంగానే రామకృష్ణులు అసాధారణ సిద్ధులైనారు. అబ్బా, ఎంత అద్భుతం అండి! గురుదేవులు చెప్తారు ఒక చోట, వ్యక్తిగతమైనటువంటి సర్వ అహంకారాలు కూడా ఆ విరాట్ అహంకారంలో లీనమైపోయినప్పుడు, కరిగిపోయినప్పుడు మాత్రమే భగవత్ తత్వము అనుభూతిలోకి వస్తుంది, భగవంతుడు లభ్యమవుతాడు, భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్తారు కదా గురుదేవులు. అలాగా వారు చెప్పిందొకటి చేసేదొకటి కాదు కదా. వారు మూర్తిభవించిన త్రికరణ శుద్ధి స్వరూపులు ఆయన. అలాగా ఆయన ఏం చెప్పారో అదే జీవించి చూపారు. అసాధారణంగా ఉంటూనే రామకృష్ణులు అసాధారణ సిద్ధులయ్యారంట. ఈ మొత్తం శ్లోకంలో మనకి కనిపిస్తున్నది చెప్పాలంటే ఒక దక్షిణామూర్తి తత్వాన్ని చెప్తున్నారు చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెప్పింది బ్రహ్మసూత్రము లేనటువంటి ఒక శివుడు. జ్ఞానముద్ర పెట్టుకున్నాడు, జటా కలాపాలు ఉంటాయి, మెడలో రుద్రాక్షమాలలు, బ్రహ్మసూత్రము ఉంటుంది. ఎవరికి? పరమశివుడికి. ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని దర్శించితే అనేక కోటి రెట్లు ఫలితం ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి. మొత్తము మన వరిష్ఠులైనటువంటి ప్రవచనకారులందరూ కూడా చెప్తున్నటువంటి అద్భుతమైన విషయం. ఆత్మీయులారా, ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని గురించి చాలా చాలా వివరణాత్మకమైనటువంటి వీడియోలు మనకి దొరుకుతున్నాయి. ఈ బ్రహ్మసూత్రంలో మొత్తం సృష్టి రహస్యమంతా కూడా ఇమిడి ఉందని కూడా చెప్తారు. కాబట్టి ఈ బ్రహ్మసూత్రం కూడా లేదు ఇక్కడ, అతి సాధారణంగా ఉంది. కానీ అంతకు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఆయన దర్శనమాత్రం చేత ఇవ్వగలడు. దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి మన దక్షిణేశ్వర దక్షిణామూర్తి చూడండి. మన బ్రహ్మసూత్రము
సామాన్యంగా శివలింగంలో కింది భాగాన్ని బ్రహ్మ భాగమని, మధ్య భాగాన్ని విష్ణు భాగమని, ఆపై ఉన్నటువంటి భాగాన్ని మహేశ్వర భాగము శివభాగమని చెప్తారు. ఆ పైన ఉన్నది బిందువు వృత్తాకారం. బిందువు బాగా విస్తరించి పరిధి లేకుండా అవుతే వృత్తం అవుతుంది కదా సాధారణంగా. దాని కింద అష్టభుజాలతో ఉన్నటువంటి విష్ణుతత్వం, అంటే సృష్టి ఒక స్థితిలోకి వచ్చి ఒదిగినటువంటి తత్వము విష్ణుతత్వం. అది స్థితికారకుడు. స్థితి కంటే పైన ఉన్నటువంటిది అనంతము, అఖండము, అపరిచ్ఛిన్నము అయినటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపాన్ని ఇక్కడ మహాశివుడిగా చెప్తున్నారు. కాబట్టి ఆ శివలింగం ద్వారా, ఆ గీతల ద్వారా, ఆ బ్రహ్మసూత్రం ద్వారా, సూత్రం అంటే ఫార్ములా, ఒక చిన్న ఫార్ములాలో ఇంత అనంతమైన అర్థాన్ని దాచిపెట్టారని చెప్తారు. ఇక అష్టభుజాల శివుడు మన అష్టభుజాల విష్ణు తత్వం నుంచి ఆ కింద ఉన్నటువంటి బ్రహ్మతత్వానికి వస్తున్నాం మనం. ఇది సృష్టి జరిగేటువంటి స్థితి. పై మధ్యలో ఉన్నది స్థితికారకుడు, కింద ఉన్నది సృష్టికారకుడైనటువంటి బ్రహ్మస్వరూపంగా ఈ సూత్రాల ద్వారా, ఈ గీతల ద్వారా మనం గ్రహించవచ్చు అని చెప్తారు. ఇలాగా ఇక్కడ అయితే ఈ మహానుభావుడికి ఒక బ్రహ్మసూత్రం లేదు. అంతకంటే ముందు ఏం చెప్పారు? జ్ఞానముద్ర లేదు. జ్ఞానముద్ర అంటే చిన్ముద్ర, చూపుడు వేలు బటన వేలు కలిపి చూపించేటువంటి ఒక ముద్ర. చూపుడు వేలుని జీవతత్వంగా, జీవుడిగా, బొటన వేలుని ఆ పరబ్రహ్మతత్వంగా ఆ చిన్ముద్ర యొక్క అంతరార్థాన్ని వివరిస్తారు కదా. ఈ రెండు కలిపి పట్టుకోవడం అన్నది ఆ తత్వాన్ని గ్రహించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపార్జించుకోవడము, ఆ తత్వంలో లీనమైపోవడము, జీవ బ్రహ్మైక్య సిద్ధాంతం అని కూడా చెప్తారు కదా. అలాగా ఈ జ్ఞానముద్రని మనము అర్థం చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జ్ఞానముద్ర లేదు, జటాకలాపాలు లేవు, తల మీద ఆ జటాజూటాలు ఏమీ లేవు, మెడలో రుద్రాక్షమాలలు కూడా లేవు. బ్రహ్మసూత్రాన్ని గురించి చెప్పుకున్నాం, అటువంటి బ్రహ్మసూత్రం కూడా లేదు. పైగా గురు భావాన్ని ప్రదర్శించరు అతి సాధారణంగా. ఒకసారి ఎవరో వస్తారు, గొప్ప వ్యక్తి దక్షిణేశ్వరానికి వచ్చి అక్కడ పూల చెట్ల దగ్గర ఉన్నారు మన గురుదేవులు. ఇదిగో బాబు, ఇక్కడెక్కడ పరమహంస గారు ఉండేది అని అంటే గదివైపు చూపిస్తారు మౌనంగా. నేనే ఆ పరమహంస, నేను చెప్పడు మహానుభావుడు. అట్లా ఎన్ని సంఘటనలు ఉన్నాయో మనకి వారి యొక్క నిరాడంబర తత్వాన్ని చెప్పడానికి, ఆ సరళత్వాన్ని చెప్పడానికి, ఆ అహంకార రాహిత్యాన్ని పోగొట్టుకోవడానికి గురుదేవులు చేసినటువంటి సాధన ప్రయత్నాలు సామాన్యమా? అబ్బా, అసామాన్యమైనటువంటి సాధనలు చేశారు. కాబట్టే రామకృష్ణుల వారు అసాధారణ సిద్ధులయ్యారని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కనిపిస్తూనే రామకృష్ణులు అసాధారణ సిద్ధులయ్యారు అని ఈ శ్లోకంలోని భావం. సాధారణత్వేన హి రామకృష్ణ సిద్ధేష్వ అసాధారణతాం ప్రపేదే. అది ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత శ్లోకంలో ఒక అద్భుతమైన భావము, వివేకానంద స్వామి ఏదైతే బోధించారో యోగాలని, ఆ యోగాలన్నింటికీ కూడా గొప్ప పరమ ప్రామాణికమైనటువంటి మూర్తి తత్వము, మూర్తిమత్వము, మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వము మన గురుదేవులోని చెప్పేటువంటి శ్లోకం. అష్టాంగయోగస్య చ కర్మణశ్చ భక్తేశ్చ సాంఖ్యస్య చ మార్గభేదే ధర్మార్థకామేష్వపునర్భవే చ శ్రీరామకృష్ణః పరమం ప్రమాణం ధర్మార్థకామేష్వపునర్భవే చ శ్రీరామకృష్ణః పరమం ప్రమాణం. అష్టాంగయోగ మార్గానికి, కర్మయోగానికి, భక్తియోగానికి, సాంఖ్యయోగానికి, అంతేకాకుండా ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలకు రామకృష్ణుడే పరమ ప్రమాణం. అంతే కదూ, ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ అన్ని యోగాలు, అష్టాంగ యోగ మార్గం అంటే ఇది రాజయోగం. కుండలిని శక్తి యొక్క ఉత్థానము, ప్రాణాయామము, ఆసనము, ఈ అష్టాంగ యోగ మార్గంని పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ మార్గం. ఆసనం, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, సమాధి, సిద్ధి, ఇవన్నీ వస్తాయి కదా ఈ అష్టాంగ యోగ మార్గంలో. యమ నియమాలు,
అబ్బో! అసలు అందులో ప్రతి ఒక్క అంశానికి పరిపూర్ణమైనటువంటి ప్రతీక, ఒక పరాకాష్ట తత్వానికి ప్రతీకగా నిలుస్తారు మన గురుదేవులండి. అష్టాంగ యోగ మార్గం అంటే ఈ రాజవిద్య. రాజవిద్య అంటే యొక్క కుండలిని శక్తి ప్రధానంగా చెప్పేటువంటి ఆ విద్య గురుదేవులు ఎన్ని చోట్ల చెప్తారు అద్భుతంగా. ఆ కుండలిని శక్తి ఎన్ని మార్గాలలో ప్రయాణిస్తుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. అంతేకాదు, ఒక పాకి పనివాడి ఇంటికి వెళ్ళినప్పుడు, రసిక్ అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జగజ్జనని నాకు ఏం చూపించింది, అక్కడ మనుషులందరూ తిరుగుతున్నారు, కానీ అక్కడ పైన ఉన్నదంతా ఒట్టి తొడుగులే, లోపల ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని అద్భుతంగా దర్శిస్తారు. ఆ కుండలిని తనలో ఏ విధంగా పైకి 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 ఆ పద్మాలను వికసింపజేసుకుంటూ వెళుతోందో అది కూడా తాను దర్శించినట్లుగా చెప్తారు. అబ్బా, అసలు పరమ ప్రమాణం అని ఏదైతే ఈ శ్లోకంలో చూపిస్తున్నారో అష్టాంగ యోగ మార్గానికి గురుదేవులు అంత అత్యద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆ సిద్ధి పొందినటువంటి మహనీయులు ఈ రాజయోగంలో, అష్టాంగ యోగ మార్గంలో. దీని గురించి ఎంతసేపైనా చెప్పుకోవచ్చండి. అలాగే కర్మయోగం. కర్మయోగం ప్రతి ఒక్కరూ చేసేది కర్మ ఆచరణ, కర్మాన్ని ఆచరించడం. మన విద్యుక్త ధర్మాల్ని, బాధ్యతల్ని అన్నింటినీ మనము చేసుకుంటూ పోతాం. అయితే ఈ కర్మ ఆచరణము ఎప్పుడు కర్మయోగంగా మారుతుంది? నిష్కామంగా చేసినప్పుడు, నా దగ్గర చేయిస్తున్నటువంటి ఈ పనులు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించేది స్వామి యొక్క శక్తి మాత్రమే అని మొత్తము స్వామి మీదనే, భగవంతుడి మీదనే ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, సమస్త శక్తులు నాకు భగవంతుడు ఇస్తేనే నేను చేయగలుగుతున్నాను అనేటువంటి పరమ శ్రద్ధాపూర్వకమైనటువంటి అవగాహనతో, భగవతత్వాన్ని ఆరాధించడంతో, భగవంతుడికి సమర్పించుకోవడంతో ఈ కర్మలన్నింటినీ అదే కర్మ ఆచరణ కర్మయోగంగా మారుతుందని కదా భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. అలాగా ఒక కర్మయోగానికి కూడా గురుదేవులు గొప్ప ఉదాహరణ. ఆయన కర్మలు ఏమి చేయకుండా కూర్చోలేదు కదండి. చక్కగా పూజారిగా ఉన్నారు, జీతం తీసుకున్నారు, భార్యకి నగలు చేయించాలని కూడా అనుకున్నారు. ఎన్నో రకాలుగా ఈ విధంగా తన యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వహిస్తూ వస్తూ కూడా అదంతా కూడా భగవత్ అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తోందని పరమ శ్రద్ధాభక్తులతో అత్యంత అపూర్వమైనటువంటి ఆరాధన భావంతో నమ్మినటువంటి మహాత్ములు కదా. అది కర్మయోగం. అలాగే భక్తి యోగం. ఇక అసలు దీని గురించి చెప్పాల్సిన పనే లేదు. రామకృష్ణుల వారు పరమ ప్రామాణికమైనటువంటి, అత్యున్నతమైనటువంటి, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉదాహరణ భక్తి తత్వానికి. సాంఖ్యయోగం అంటే ఇక్కడ మనము జ్ఞానయోగంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే అద్భుతమైన విషయం ఇక్కడ మనం గ్రహించాల్సింది, రామకృష్ణ మఠ సంస్థలో అన్నింటికీ కూడా అపూర్వమైనటువంటి ప్రతీకగా భాసిస్తున్నటువంటి లోగో, ఆ ముద్ర, ఆ చిహ్నం ఏదైతే ఉందో దీనిని స్వామి వివేకానంద ఈ 4 యోగాల సమన్వయంగా తయారు చేశారు. తాను ఒక ఆర్టిస్ట్ దగ్గర గీయించి అమెరికాలో ఉన్నప్పుడు దానికి ఒక స్పష్టమైనటువంటి రూపురేఖల్ని తీసుకొస్తారు స్వామీజీ. ఏమిటి? చుట్టూ ఒక చుట్టుకున్నటువంటి సర్పం, తోక మొత్తము పైన పడగ ఎత్తినటువంటి అవుట్లైన్ లాగా ఉంటుంది ఈ సర్పం. చూడండి, మన ఎంబ్లంలో చూడండి మీరు ఆత్మీయులారా. తర్వాత దానికి మధ్యలో జలం ఉంటుంది, తరంగ జలం. ఇది ఒక కర్మయోగానికి, అంటే సంసారం అని అంటాం కదా మనము, అది సమ్యక్ సరతీతి సంసారం. అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి, కర్మలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అలాగా ఈ చుట్టుకున్నటువంటి సర్పము కుండలిని శక్తికి, రాజయోగానికి ప్రతీక. అలాగే అందులో ఉన్నటువంటి పద్మము, వికసించిన పద్మము భక్తి యోగానికి ప్రతీక. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు జ్ఞానయోగానికి ప్రతీక. వీటన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి హంస భగవత్తత్వానికి ప్రతీక, పరమాత్మకి ప్రతీక. ఇక్కడ ప్రధానంగా ఈ 4 ఏది రాజయోగం కావచ్చు,
భక్తి యోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ఏదో ఒక ద్వారా, ఏదో ఒక యోగం ద్వారా కావచ్చు, 2 యోగాల ద్వారా కావచ్చు, 4 ద్వారా కూడా కావచ్చు. అన్నింటి యొక్క సమన్వయంతో మధ్యలో ఉన్నటువంటి తత్వాన్ని పట్టుకోవడమే జీవిత పరమార్థం అని చెప్పడం దీని వెనుకలు ఉన్నటువంటి అసలు పరమార్థం. హంస గాయత్రి చెప్పుకుంటాం కదా మనము. గురుదేవుల యొక్క గాయత్రి మంత్రమే హంసతోనే ఉంటుంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ పరమహంస ఈ రామకృష్ణ పరమహంస అని కదా సుప్రసిద్ధులు మన గురుదేవులు. వివేకానంద స్వామి ఇంట్లో ఆత్మీయులారా, ఆ మధ్య కలకత్తాకి వెళ్ళినప్పుడు మన భీమవరంలో మన రామకృష్ణ మందిరాన్ని నిర్మించినటువంటి అపూర్వమైన వ్యక్తి శ్రీ శివవర్మ గారు అసలు ఎంత సేవ చేస్తున్నారో చెప్పలేము. వారి స్వస్థలము భీమవరం నుంచి ఒక అర్ధగంట ప్రయాణము ప్రాతళ్ళ మేరక. ఆ ఊరిని దాదాపు 25 సంవత్సరాల నుంచి కొన్ని లక్షలే పెట్టారో కోట్లే పెట్టారో అంత అద్భుతంగా హట్ ఫ్రీ విలేజ్గా తీర్చిదిద్దారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలే కాకుండా స్వామి వివేకానంద రచనలతో ప్రబోధాలతో గొప్పగా ప్రభావితులై ఇక్కడ భీమవరంలో కూడా మన రామకృష్ణ సేవా సమాజాన్ని స్వామి వివేకానంద సేవా సమితి అన్న పేరుతో నిర్మించి చాలా అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా వారు తమ సొంత ఖర్చుతో కొద్దిమంది డివోటీస్ని ఇటీవలి కాలంలో కలకత్తాకి తీసుకువెళ్ళడం జరిగింది. నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. మేము ఇదివరకు వెళ్ళినప్పుడు స్వామీజీ ఇంట్లో ఆ చిత్రపటం చూడలేదు. ఒక గదిలో కొన్ని పెద్ద పెద్ద చిత్రపటాలండి, పెయింటింగ్స్. అబ్బో, ఒక్కొక్క దాని గురించి ఎంతసేపు వర్ణించవచ్చునో చెప్పలేం, అంత అపూర్వమైనటువంటి పెయింటింగ్స్. ఒక దాంట్లో స్వామీజీ నిలబడి ఉన్నారు. స్వామీజీ యొక్క ముఖం మనకి కనిపిస్తుంది, ఆయనకి ఎదురుగుండా గురుదేవులు నించున్నారు చక్కగా. అయితే ఆయన మొహం కనపడడంలే, మనకు వెనక భాగం మాత్రమే కనిపించేటట్లు చిత్రించారు ఆ చిత్రము. స్వామీజీ ముఖంలో ఒక ఆందోళన, ఒక ప్రశ్నార్థకము, ఏమిటి భగవంతుడు నిజంగా ఉన్నాడా అని ఆర్తితో, జిజ్ఞాసతో, పరమ ఆవేదనతో, ఆక్రోశంతో అడుగుతున్నట్లు ఆ ముఖ బింబము అంత అద్భుతంగా చిత్రించారండి. ఒక చిత్రపటం ఎంత పెద్ద చిత్రపటమో అదేవిధంగా ఇంకొక చిత్రపటము ఒళ్ళు పులకరించిపోతుంది మనకు. స్వామీజీ నించున్నారు. ఎక్కడి నించున్నారు? ఒక డెక్ అంటాం చూడండి, పడవ యొక్క పై భాగము ఒక కొన భాగంలో నించున్నారు. అలా చేతులు పెట్టి ఆ పడవ మీద ఆనించి ఆ విశాల సుదూర తీరాలకి చూస్తూ నించున్నారు. ఏం ఆలోచిస్తున్నారు నా తండ్రి? స్వామీజీ చరిత్రలో మనం చదువుతాం కొన్ని పంక్తులని. స్వామీజీ వెళ్తున్నారు, ఈ విధంగా ఒక్కరే వెళుతున్నారు. ఆయన ఒక్కరే వెళ్తున్నారా? ఎన్నటికీ కానే కాదు. ఆయనకి తోడు భారతీయ సంస్కృతి, కళలు, నదులు, దివ్యమైనటువంటి పర్వతాలు అన్నీ తోడు వెళ్ళాయి అని చెప్తూ దాదాపు 2 పేజీలు అక్కడ వర్ణిస్తారు. అంత అపూర్వంగా ఉంటుంది. ఆయనతో పాటు భారతీయ ఆత్మ కూడా వెళ్ళింది అని చెప్పడం అక్కడ భావం అన్నమాట. అయితే స్వామీజీ పక్కన ఆ వెనకల ఆకాశంలో ఉన్నట్టుగా ఒక పెద్ద హంస అండి. ఎంత అద్భుతం అనిపిస్తుందో మనకు చూస్తే. అంటే స్వామీజీతో పాటు ఈ హంస కూడా వెళ్తోంది. ఎవరు హంస? పరమహంస, మన గురుదేవులు. స్వామీజీ చెప్తారు కదా తర్వాత, అక్కడ ఏదో ఎంతో అద్భుతంగా మహోజ్వలంగా ప్రసంగించానని మొత్తము ప్రపంచ చరిత్రనే నేను కదిలించేశానని గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్బే, అక్కడ పనిచేసిందంతా నేను కాదు, నాలోని శక్తి, నాలో ఉన్న శక్తి రూపంలో ఆ గురుదేవులే ఇదంతా నెరవేర్చారు అని చెప్తారు. శారదమ్మ తల్లి కూడా తిరిగి వచ్చిన తర్వాత ఆ మాటే చెప్తుంది. ఆ తల్లి, నాయనా నీ ద్వారా గురుదేవులు తన కార్యం తాను చేసుకుంటున్నారు అని చెప్తుంది తల్లి. అట్లాగా అంత అద్భుతం అనిపిస్తుంది. ఆ హంస ఎంత గొప్పగా ఉందో ఆ హంస. స్వామీజీ యొక్క తల భాగంలో పైన ఎగురుతూ ఉన్నట్లు స్వామీజీతో పాటు ఆ హంస ప్రయాణం చేస్తున్నటువంటి ఆ చిత్రపటం అపూర్వంగా ఉందండి స్వామీజీ యొక్క ఇంటిలో కలకత్తాలో. అట్లాగా ఆ మధ్యలో ఉన్నటువంటి హంస పరమాత్మకు, పరబ్రహ్మకు ప్రతీకగా మనము చెప్పుకుంటాము. మన ఎంబ్లంలో, మన రామకృష్ణ మఠాలకి చెందినటువంటి ఎంబ్లంలో, మనం బేలూరు మఠంలో కూడా మొట్టమొదట మనము ప్రవేశిస్తూనే పెద్ద ద్వారం మీద మనకి ఈ ఎంబ్లం, మనకి ఈ చిహ్నం మనకి కనిపిస్తుంది. అట్లాగా ఈ 4 యోగాలకి ప్రతీక
పరమ ప్రమాణము రామకృష్ణులు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎంత గొప్ప భావం ఇది. అట్లాగే పురుషార్థాలకు కూడా రామకృష్ణుల వారు పరమ ప్రమాణం. ధర్మార్థ కామ మోక్షాలకి ఆయనే ప్రమాణం అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి భావన ఇది. అలాగే తర్వాత శ్లోకానికి వెళదాం. 34వ శ్లోకం. తమసి భ్రష్ట మార్గాణాం ఉషసి స్పష్టవర్త్మనాం శరణం రామకృష్ణస్య చరణం సర్వదేహినాం. శరణం రామకృష్ణస్య చరణం సర్వదేహినాం. ఇది ఇంకా విచిత్రమైనటువంటి భావం చూడండి. ఏమిటంటే అజ్ఞానం అనే చీకటిలో దారి తప్పిన వారికి, జ్ఞానకాంతిలో మార్గం స్పష్టంగా కనిపిస్తున్న వారికి, ఈ ఇరువురికి అనగా సర్వజీవులకు శ్రీరామకృష్ణుల చరణములే శరణము. ఇది ఒక అపూర్వమైన ఆలోచన, భావం. చూడండి ఏమిటంటే మనకి వెంటనే చకచకమని ఎన్నో అంశాలు గుర్తొస్తాయి. ఎందరో వ్యక్తులు రామకృష్ణుల వారి చరిత్రతో ముడిపడినటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైన వ్యక్తులు, ఒక అజ్ఞానంలో కూరుకొని పోయినటువంటి వాళ్ళు, నాస్తికులు, దుష్ట ప్రవర్తనతో ఉన్నవాళ్ళు అందరూ గుర్తొస్తారు మనకి కదా. ఏమిటి ఇందులో చెప్పిన విషయం ఏమిటి? అజ్ఞానం అనే చీకట్లో దారి తప్పిన వాళ్ళకి, జ్ఞానకాంతిలో మార్గం స్పష్టంగా కనిపిస్తున్న వారికి ఎంతమంది ఉన్నారండి? అబ్బా, అలా రెండిటికి, ఈ రెండు కోవలకి సంబంధించినటువంటి వ్యక్తులు మనకి ఎందరో కనిపిస్తారు కదా. మొట్టమొదట అజ్ఞానం అనే చీకటి. అజ్ఞానం అంటే కనపడేటువంటి భౌతిక ప్రపంచమే శాశ్వతము అనేటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి శాశ్వత సత్యాన్ని తెలియకుండా ఏదైతే కప్పివేస్తుందో అది కదా అజ్ఞానం అని చెప్తారు. అలాగా రామచంద్రదత్త ఎంత నాస్తికుడు, ఎంత అజ్ఞానంలో కూరుకొని పోయి ఉన్నాడు. అతను గొప్ప ప్రొఫెసరు, గొప్ప మేధావి. అలాగే మన మహేంద్రనాథ్ గుప్తా అజ్ఞానానికి, జ్ఞానానికి, అవిద్యకి కూడా ఆయనకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ వేరే ఉన్నాయి. ఆయన కూడా మహామేధావి, ఒక ఆధ్యాత్మిక తత్వం అంటేనే తెలియనటువంటి వ్యక్తి. ఇంతమంది వస్తున్నారు. ఇక కాళీపద ఘోష్, ఇక గిరీష్ చంద్ర ఘోష్ చెప్పాల్సిన పనే లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతో ఉన్నారు వీళ్ళు. ఇంకా తర్వాత దుర్గాచరణ్ నాగ్ మహాశయ అప్పటికే గొప్పగా సాధనలు ఎంత గురుదేవులు అంటారు. ఇతను ప్రజ్వలిత అగ్నిసుమా అని చెప్పి దుర్గాచరణ్ స్నేహితుడైన సురేష్తో అంటాడు కదా, అంటారే మన గురుదేవులు. అట్లాగా వచ్చిన వాళ్ళు. ఒక బలరాం బోస్ అప్పటికే ఆ పూరి జగన్నాథ స్వామి మీద అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నటువంటి వాడు. ఒక మహా చక్కటి గొప్ప వైష్ణవ సిద్ధాంతాలని గొప్పగా ఆచరించేటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాడు, ఆ పరంపరలో ఉన్నటువంటి వాడు, ఆ వంశంలో ఉన్నటువంటి వాడు. ఇంకా ఎంతమంది అండి ఇట్లా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, ఈ రెండు వర్గాలకి చెందినటువంటి వాళ్ళని గురించి ఎంతమంది గురించి అయినా చెప్పుకోవచ్చు. ఇట్లా అయితే వీళ్ళందరికీ కూడా శ్రీరామకృష్ణుల వారి యొక్క చరణములే శరణము కదా. తర్వాత గురుదేవుల యొక్క సన్నిధికి రావడము, వారి సన్నిధి, వారి సాహచర్యము, వారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య ఆకర్షణ శక్తి, అపూర్వమైన అలౌకికమైనటువంటి ఆ ప్రేమ శక్తి వీళ్ళందరినీ ఏ విధంగా మార్చేసి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాయి. ఎంత గొప్ప స్థితులను పొందారు వీళ్ళందరూ కూడా. అద్భుతం అస్సలు. ఆ విధంగా ఈ రెండు విధాలైనటువంటి వ్యక్తులకి కూడా గురుదేవుల యొక్క చరణములే శరణము. తర్వాత ఆత్మీయులారా 35వ శ్లోకానికి వెళ్తున్నాం. మంత్రాన్ జపంతు నిగమాన్ నిఖిలాన్ పఠంతు యాగాన్ యజంతు నిగమాన్ వివిధాంశ్చరంతు ప్రవ్రజ్జయాంతు హిమవచ్చిఖిరం కిమేభిర్ముక్త్వా గదాధర కృపాం న భవేద్విముక్తి. ప్రవ్రజ్జయాంతు హిమవచ్చిఖిరం కిమేభిర్ముక్త్వా గదాధర కృపాం న భవేద్విముక్తి. అయ్యా బాబు,
నువ్వు మంత్రాలు జపించవచ్చు, వేదాలు గొప్పగా పఠించవచ్చు, యజ్ఞములు చేయవచ్చు, వివిధ శాస్త్రవిహిత కర్మలన్నీ కూడా ఆచరించవచ్చు, ఇల్లు విడిచి హిమాలయ పర్వతాలకి పోయి తపస్సు చేసుకోవచ్చు. కానీ వీటి ద్వారా ఏమి సాధించగలమండి? గదాధరుని కృపలు లేకపోతే ముక్తి మాత్రం లభించదు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. దీన్ని చూస్తుంటే, చదువుతుంటే మనకి ఈ భావము ఒక ఉపనిషత్ సత్యాన్ని, ఉపనిషత్ మంత్రాన్ని స్ఫురిస్తున్నది కదా. నాయం ఆత్మ న ప్రవచనేన లభ్య న మేధయా న బహునాశ్రుతేన యమేవైషవృణుతే తేన లభ్యం అని ఉపనిషత్తు చెప్తోంది మనకి. శాస్త్రవాక్యాలని గొప్పగా గురువు దగ్గర అభ్యసించడం కానీ, ఎంతో గొప్ప స్థాయిలో ప్రవచనాలు చెప్పడం కానీ, వేటి ద్వారా నీకు ఆ ఆత్మ లభ్యం అవ్వదు. ఎప్పుడు లభ్యమవుతుంది? యమే వైషవృణుతే తేన లభ్య. ఎప్పుడైతే విపరీతమైన గురుదేవులు చెప్పినట్లు వ్యాకులతతో, ఆర్తితో విలపిస్తావో, ఎప్పుడైతే ఆయన అనుగ్రహం నీకు లభిస్తుందో అప్పుడు మాత్రమే తనను తాను వ్యక్తపరుచుకుంటుంది ఆత్మ. ఆ భగవత్ తత్వం అని కదా మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ అర్థమంతా మనకి ఈ శ్లోకంలో స్ఫురిస్తుంది చూడండి. గురుదేవులు చెప్తారు చాలా చోట్ల. ఒక చోట మనిషి ప్రయత్నమా, అబ్బే ఏం శక్తి ఉందని మనిషికి, మనిషి ఎంత తల్లకిందులు తపస్సు చేసినా, మహాశక్తి ధారపోసినా కూడా భగవంతుడి అనుగ్రహం లేనిదే కించిత్తు కూడా ఆ శ్రమ ఫలించదు అని చెప్తారండి ఒక చోట ఒక శిష్యుడికి. అది గొప్ప విషయం. అటువంటి అనుగ్రహం, ఆ భగవద్ అనుగ్రహం, ఆ పరమహంస అనుగ్రహం, ఆ గురుదేవుల అనుగ్రహం మన పైన వర్షించడానికి కావలసినటువంటి తీవ్ర పరితాపాన్ని, ఆ వేదనని, ఆ వ్యాకులతని కొద్దో గొప్ప మనకు ప్రసాదించమని గురుదేవులనే వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.